అదుల్లాం అనేటువంటి గుహ. ఈ అదుల్లాం అంటే గుహ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకు అదుల్లాం అంటే ఏమిటి? అదుల్లాం అంటే విశ్రాంతి దొడ్డు అని అర్థం. మనం పాతకాలంలో చూసేవాళ్ళం, పశువులను ఎక్కడన్నా చాలలో పడితే వాటిని తీసుకెళ్లి ఒక దొడ్డులో తోలేవారు. ఆ దొడ్డులో ఉన్నప్పుడు అవి విడిపించినంత వరకు ఆ దొడ్డులో విశ్రాంతి తీసుకుంటుంటాయి. దానిని బంధువుల దొడ్డి అనేవాడు మనవాడు. నాకు ఇప్పుడు గుర్తుంది. కాబట్టి దొడ్డి విశ్రాంతి దొడ్డి, అదుల్లాము విశ్రాంతి దొడ్డి. ఇంతకు దావీదు ఎక్కడ నుండి తప్పించుకొని పోయాడు అని మనం ఆలోచిస్తే, దావీదు అక్కడ నుండి పారిపోయి అదుల్లాము దొడ్డికి వెళ్ళాడు. అదుల్లాము దొడ్డికి వెళ్ళక తలగే ఆయన ఎక్కడికి వచ్చాడు అనే విషయం మనం గమనిస్తే, ఆయన హారాం లేకపోతే హేరాం అనే ప్రాణం అతని దగ్గరికి, అదుల్లా అనే అతని దగ్గరికి వచ్చాడు. అతని దగ్గరకు వచ్చి మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడంటే గాతు అనే రాజు దగ్గరికి. ఆయన పేరు అకీషు. అకీషు దగ్గరకు వచ్చాడు. అసలు ఎందుకు అక్కడికి వచ్చాడు తిరిగి అని మనం గమనిస్తే, సౌలు రాజుకు భయపడి తప్పించుకొని వచ్చేసాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీడు కూడా ఆయనకి శత్రువులే. ఈ శత్రువుల విషయంలో ఆయన ఆలోచించాడు. ఎందుకంటే ఆయన బాల్యంలో చిన్న వయసులో గొల్యాతును సంహరించిన వాడు, హతమార్చిన వాడు. అది ఆ నోట పడి అంతటా తెలిసిపోయింది. ఈ విషయము అతను తెలుసుకున్నాడు. అంటే గొల్యాతు అగాతుకు సంబంధించిన వాడు, లేకపోతే గాతుకు సంబంధించిన వాడు. అందుకని అకీషు రాజు దగ్గర భయపడి తన యొక్క ప్రవర్తనను మార్చుకొని ఏం చేశాడో తెలుసా? అమాయకుడుగా, ఎర్రివాడుగా ప్రవర్తించాడు. మనమైతే ఏం చేస్తాం? ఆడేంది నన్ను చేసేది, వీళ్ళేంది నన్ను ఏం చేసేది, వాళ్ళకి వీళ్ళకేంది భయపడేది అని మనం ఢీకుంటాం. తెలివి గలవాడు, జ్ఞానం గలవాడు దావీదు. ఎవరి జ్ఞానం ఎందుకుంది? దేవుని జ్ఞానం ఇతనికి ఉంది. ఈ దేవుని జ్ఞానం వలన దావీదు అకీషు రాజు దగ్గర ఎర్రివాడిగా ప్రవర్తించాడు. అక్కడ నుండి తప్పించుకోవాలి అతను, లేకపోతే అకీషు రాజు చంపేస్తాడు. మరలా ఇక్కడ ఏం చేశాడంటే, అకీషు రాజు దావీదును చూసి, వీడు పిచ్చివాడుగా ఉన్నాడు, పిచ్చి పెట్టింది వీడికి, ఇతరులతో ఏం పని మనకు, కానీ ఆ నగరం నుండి అతను పంపివేయండి అని పంపివేశాడు. అక్కడ నుండి పారిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ నుండి పారిపోయి అదుల్లాము గుహలోనికి చేరాడు. ఈ అదుల్లాం గుహలో ఎంత పెద్దది అంటే సుమారుగా 500 మంది జీవించవచ్చు దాంట్లో. ఈయనకి రక్షణ కారణం ఏంటంటే అదుల్లాము గుహే.
అందువల్ల ఆయనకి దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి అతడు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆయన చేసిన పని ఏమిటి అంటే, అతనితో కూడా ఒంటరిగా లేడు. ఎందుకని? ఈయనతో కూడా 4 రకాల మనుషులు ఉన్నారు. ఒకరుచి సహోదరులు, తల్లిదండ్రులు. ఒకప్పుడు సహోదరులు దావీదుని నిర్లక్ష్యం చేశారు. అన్నదమ్ములు కూడా తిరస్కరించారు, అసహించుకున్నారు దావీదుని. ఎవరైనా మంచివాడిని చూస్తే చాలా మంది ఇష్టపడరు. అంటే వాళ్ళ దారులు వేరుగా ఉంటాయి, వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి. కాబట్టి సహజంగా మంచివాళ్ళని అంగీకరించడం వారికి మనస్తత్వం రాదు. అందువల్ల దావీదు అన్నదమ్ములు కూడా ఆయన్ని దూరం చేసుకున్నారు. తల్లిదండ్రులు మాత్రమే ఆయనకు సమీపంగా ఉన్నప్పటికీ అన్నదమ్ములను దావీదు దూరం చేసుకోలేదు. మరి ఇంకొక విషయంలో మనం గమనిస్తే, వీరు ఎక్కువగా ఎంతమంది అంటే, అక్కడ చేరిన వారందరూ కూడా 400 మంది సుమారుగా దావీదుతో ఉన్నారు. ఆయన సహచరులు అంటే తన సహోదరులు, తల్లిదండ్రులు. రెండవ గుంపు ఎవరు అంటే, ఇబ్బందితో పడ్డవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవారు. చాలా మందికి ఇంకొక నివాసంలో ఇబ్బందులు ఉంటాయి. మన కుటుంబాలలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు వచ్చిన వారందరూ కూడా దావీదుని అనుసరించారు, దావీదుకి సమీపమయ్యారు. ఆ ఇబ్బందుల్లో, అవసరాల్లో కొంచెం సహకరిస్తాడనే ఉద్దేశం ఉండొచ్చు బహుశా. ఇక 3వ గుంపు ఎవరంటే, ప్రజలు దావీదుకు వెంబడి పడ్డారు. తర్వాత 3వ ఎవరంటే, అప్పులు చేసుకునేవారు. అప్పులు చేసుకుని బాధపడి అప్పులు తీర్చలేక ఆ దావీదు వెంట పడ్డారు. ఆయన పక్కన పోతే కొంత నాకు నెమ్మది ఉంటుంది అనుకున్నారేమో, ఈ అప్పులు అడగకుండా ఉంటారేమో అనుకున్నాడేమో తెలియదు. కానీ ఈ అప్పులను కూడా ఆయన వెంట పడ్డారు. ఇక 4 వచ్చి అసమాధానంగా ఉన్నవారు, సమాధానం లేదు వారు. ఇంట్లో చాలా మందికి సమాధానం ఉండదు, చాలా మందికి సంతోషం ఉండదు. చాలా మందికి ఆస్తులు ఉన్నా, పాస్తులు ఉన్నా, ధనం ఉన్నా, సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏది ఉన్నా సమాధానం ఉండదు వాళ్ళకి. ఈ సమాధానం లేని వారు ఏం చేస్తారు? సమాధానం కావాలి, మనశ్శాంతి కావాలి. అందుకని ఆయన వెంట పోతే మనకు కొంత సమాధానం ఉంటుందని ఆయన వెంట పోయారు. 4 రకాల గుంపులు, 4 రకాల మనుషులు దావీదుతో వెంటబడి సుమారుగా 400 మంది ఆయనతో ప్రయాణమై గొప్పకి చేరుకున్నారు. దీన్ని బట్టి చూస్తే యేసు ప్రభుని దావీదుతో పోల్చుకుంటే యేసు ప్రభు కూడా చాలా గుంపు ఉండింది. ఈ గుంపులో ఎవరు? ఈ గుంపులో మనం చూసినట్లయితే మరికొందరు ఆహారం కోసం వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి ఆహారం దొరుకుతుందని, ఆహారం కోసం, కడుపు నింపుకోవడం కోసం చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే, మరికొందరు ఆరోగ్యం కోసం వెళ్ళారు, స్వస్థతల కోసం. మరికొందరు ఆరోగ్యం కోసం, అంటే స్వస్థత జరగాలి. యేసు ప్రభు దగ్గర అయితే స్వస్థత జరుగుతుంది, ఎవరి దగ్గర జరగదు అని వీళ్ళు రెండవ గుంపు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరికొందరు ఏం చేశారు? సమస్యలు పరిష్కరించుకోవడానికి వెళ్ళారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి వీరిని కూడా ఏమనొచ్చంటే సమాధానం లేని వాళ్ళు అనుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవడానికి అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు యేసు ప్రభు దగ్గర అయితేనే మనకు జరుగుతాయి.
పరిష్కారం అవుతుంది. ఇంకెవరి దగ్గర నాకు పరిష్కారం కాదు అనుకున్నారేమో, యేసు ప్రభుని ఆ పరిష్కారం కోసం వెంటబడ్డారు. మొదటి గుంపు ఎవరు? కొందరేమో ఆహారం కోసం వెళ్ళారు, మరి కొందరేమో ఆరోగ్యం కొరకు వెళ్ళారు, మరి కొందరేమో సమస్యను పరిష్కరించుకోవడానికి వెళ్ళారు. అయితే ఒకడు మాత్రము, ఒక శాస్త్రి ఏం చేశాడంటే, బోధకుడా నీ వెంట నువ్వు ఎక్కడికి వెళుతావో నేను అక్కడికి వస్తాను అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళుతావో నేను అక్కడికి వస్తాను. ప్రభు అన్నాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వు వచ్చి నా దగ్గరికి ఏం చేయగలవు? నేను రమ్మన్న వారు ఎవరు రాలేదు. అనేక సాకులు చెప్పారు. ఏమని? మా నాన్న చనిపోయాడు, మా నాన్నని ఎత్తుబడి చేసుకుని వస్తాను. ఒకడేమన్నాడు, నేను ఇంటికి వెళ్ళి అందరితో చెప్పి వస్తాను, చెప్పుకుంటూ వచ్చారు. మరొకడనే ఉన్నాడు, నా అవసరం తీర్చుకొని వస్తానన్నాడు. కొందరైతే వచ్చి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, నువ్వు వచ్చి ఏం చేస్తావు అన్నట్టుగా ప్రభువు అతనికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ లోకంలో నక్కలకు బొలీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి ఏముంది? ఏమీ లేదు. నువ్వు వచ్చి ఎక్కడ ఉంటావు నాతో? సరైన సమాధానం ప్రభువు చెప్పాడు. అతను వద్దనలేక, కాదనలేక, తనకున్నటువంటి సమస్యను, తనకున్నటువంటి అవసరంతో ఒక బాధను ఆయన ఇప్పి చెప్పాడు. అతను ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత అతను ఏం చేశాడే, ఇలాగా అనేకులు చాలా మంది ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మన పరువులు చూసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ఉంటారు. ప్రభు కంటే మన పని ముఖ్యం, మన పని ముఖ్యమా ప్రభు ముఖ్యమా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అనేక మంది అనేక రకాలుగా ఆయన తులసివేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అన్నదమ్మునే ఆయన దగ్గరికి రాలేదు, ఆయన తమ్ముళ్ళు ఎవరు కూడా ఆయన చేరతీయలేదు, ఆయన బంధువులు కూడా యేసు ప్రభువుని చేరతీయలేదు. అందుకని ఒక దగ్గర దావీదు కూడా తన తల్లిదండ్రులను వెంట పెట్టుకుని పోయాడు రక్షించుకోవడానికి. యేసు ప్రభు కూడా తన తల్లిని అన్నదమ్ములకు, తమ్ముడికి, బంధువులకి ఇవ్వకుండా ఒక సేవకుడికి, నమ్మిన సేవకుడికి అప్పచెప్పాడు. అమ్మా, ఇదిగో నీ తండ్రి, నీ తల్లి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని వారిద్దరికి పరిచయం చేశాడు ఒకరికొకరికి. ఎందుకనంటే మనుషులు ఒకసారి ఉన్నట్లు మరొకసారి ఉండలేరు. ఒకసారి ఉన్నటువంటి తత్వం మరొకసారి ఉండదు. ఒకసారి ఉన్నటువంటి ఆలోచన మరొకసారి ఉండదు. కనుక ఈ విషయంలో అంతటా ఒక శాస్త్రి గారు చేసినటువంటి విషయంలో ఆయన వెళ్ళిపోయాడు. కనుక యేసు ప్రభు కూడా వీరెందుకు వచ్చిన వారిని తులసివేయాల, దావీదు కూడా ఆయన వద్దకు వచ్చిన వారిని తులసివేయాల. బాగా వినండి, బాగా గమనించాలి మీరు దీంట్లో. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని అందరూ కూడా యేసు ప్రభు తులసివేయాల. వాళ్ళు ఎక్కడైనా చాలా తీసుకున్నారు. దావీదు కూడా ఎవరికి తులసివేయాల, తన వెంట వచ్చే వారిని కూడా వద్దనలేదు. అప్పుడోడు ఉన్నారు, అసమాధానంతో కలిగిన వారు ఉన్నారు, తర్వాత ఇంకా ఏమున్నారు, ఇబ్బంది పడిన వారు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, తిరస్కరించిన సహోదరులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఇద్దరికి ఒకటే విషయం, ఒకటే ఆలోచన మనం గమనించగలం. ఎందుకంటే ఇక్కడ వీరెందుకు వచ్చేవారిని త్రోసివేయాలంటే ప్రభు కూడా ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకూర్చున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభువు చెప్పినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆయన పని ఏమిటి అంటే పాపిని రక్షించడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయన పని. దేవుని చిత్తము నెరవేర్చడంలో చాలా ముందుండి ఉన్నవాడు ప్రభు. పాపం నుండి, శాపం నుండి విడుదల చేసి ప్రజలను రక్షించడానికి
ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు ఈ లోకంలో. అందుచేత వారికి దీనిని ఏమంటారు తెలుసా? వారికి ఒక దొడ్డు ఉంది. ఏంటి ఆ దొడ్డు అంటే? మనకు ఒక దొడ్డు ఉంది. ఏమిటి ఆ దొడ్డు అంటే? సంఘం ఒక దొడ్డి మనకు. దేవుడి సంఘాన్ని మనకి ఇచ్చాడు దొడ్డిగా. పాపులమైన మరణము రక్షించి, శాపముతమైన మరణము రక్షించి, ఆయన కాపుదల కింద, ఆయన హస్తముల కింద, అంటే ఆయన సంఘములో మనలను పాలువలుగా చేశాడు. ఇది ఎవరికి అంటే పాపులు పిలిచినటువంటి దొడ్డి సంఘం. కనుక ఈ విషయంలో, ఈ దొడ్డి విషయంలో మనం గమనిస్తే ప్రభు అంటాడు ఇంకొక మాట, వేరొక దొడ్డివి, వేరొక దొడ్డి వారిలో ఉన్నవారు నాకు కావాలి. వేరే కాదు, నాకొక వేరొక దొడ్డి ఉంది. ప్రభు చూడండి, ఎవరినైనా రక్షించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. కనుక దొడ్డి వేరొకటి ఉంది. ఆ దొడ్డిని నాకు కావాలి, నాకు కావాలి. వాటిని ఎక్కడైనా సరే వాటిని రక్షించి నా ఎదురు తీసుకురావాలి. కాబట్టి ఈ విషయంలో దొడ్డి ఒకటి అవుతుంది, కాపురి ఒకటి అవుతున్నాడు. ఈ సంఘాలన్నీ ఒకటైపోతాయి. ఈ సంఘాలన్నీ ఒకటైనప్పుడు సంఘం ఒకటవుతుంది, కాపురి ఒకటే యేసుక్రీస్తు అవుతాడు. ఈ సంఘం అనేది ఏమంటారంటే సార్వత్రిక సంఘం అని ప్రభు పేరు పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న యూనివర్స్, ఈ శూన్యంలో సృష్టిలో ఉన్నటువంటి అన్ని సంఘాలన్నీ కూడా కలిసి ఒక సంఘం అవుతుంది. ఆ సంఘమే యెరూషలేము, నూతన యెరూషలేము. కాబట్టి ఆయన ఈ కాపురులందరికీ, ఈ గొర్రెలందరికీ కాపురి ఒక్కడవుతాడు, ఒకే దొడ్డి అవుతుంది. అది ఆయన అక్కడ వివరించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అతనికి, ఎందుకంటే అతని సహోదరులు ఎప్పుడు కూడా ఆయన వెంట లేరు. ఎప్పుడు వెంట వచ్చారు యేసుప్రభుకి? యేసుప్రభుని ఎప్పుడు కలిసారు వాళ్ళంటే ఆయన సిలువలో మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు దగ్గరకు వచ్చారు అందరు. అంతకుముందు ఎవరు కూడా ఆయనని చేరతీయలేదు, భయపడ్డారు, లోకానికి భయపడ్డారు. ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు లోకానికి భయపడి దేవుడిని వదులుకుంటాం కానీ లోకాన్ని వదులుకోమనే పరిస్థితుల్లో ఈ దేహానికి, భౌతిక జీవితానికి భయపడి మనుషులు చాలా మంది ఈ విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళు, సహోదరులు కూడా ఎవరు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు. యేసు ప్రభుని అసలు చేర్చుకోలేదు, వాళ్ళు విసర్జించారు. అందువల్లనే ఆయన శిష్యుడికైనటువంటి యోహానుకు తన తల్లిని అప్పగించాడు. తన తల్లిని అప్పగించడానికి కారణం అదే. అందువల్ల దావీదు కూడా ఏమంటున్నాడంటే, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లి ఆ గుహ దగ్గర, వారి దగ్గరికి వెళ్ళి వారితో ఒక మాట చెప్తున్నాడు ఆయన, మా తల్లిదండ్రులు మీ యొద్ద ఉండనియండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కారణం ఏంటంటే, ఏమన్నాడంటే దావీదు, దేవుడు నాకు ఏమి చేస్తాడో తెలుసుకున్నంత వరకు, దేవుడు నాకు ఏం చేస్తాడు నేను తెలుసుకున్నంత వరకు మా తల్లిదండ్రులకి మీరే కాపుదలని ఆ గొప్ప దగ్గరే వదిలేశాడు. వాళ్ళని విడిచిపెట్టి పరారు కాలేదు. వాళ్ళు సచ్చినా బ్రతికినా నాకెందుకు అనుకోలేదు. ఆయన తనతో పాటు వారిని కూడా రక్షించుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఒక్కొక్కసారి రాజు అయినా, చక్రవర్తి అయినా, ఎటువంటి వారైనా, ఎటువంటి వారికైనా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం తల్లిదండ్రులు కూడా త్రోసివేయకూడదు, సహోదరులు కూడా త్రోసివేయకూడదు. ఎందుకంటే అక్కడే ముందు మన బాధ్యతను చూపించాలి. అందువల్ల ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందువల్ల యేసు
మనకు చూపించాడు దాన్ని. కాబట్టి ఒక విషయం నేను చెప్తాను. 1 తిమోతి 5:8 చదువు. 1 తిమోతి 5:8. అందువల్ల ఎవడైనాను సంరక్షింపక అవిశ్వాస కంటే ఇంకా చత్తవాడవుతాడు ఇతను. తల్లిదండ్రులు ఎవరైనా స్వార్థపరుడు అయిపోతే తనకు తాను అనుకుంటే అది అతను చేయడు. ఇక్కడ 4 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఇబ్బంది గలవారు, రెండవది అప్పులు గలవారు, మూడవది ఏం చెప్పాను, ఇబ్బంది గలవారు, తర్వాత అప్పులు గలవారు, తర్వాత అసమాధానం గలవారు. వీరు ఆయనతో కూడా తిరిగారు. తల్లిదండ్రులకైతే అప్పటిప్పనేది ఉంది. ఇక ఆయన ముగ్గురు కూడా ఆయనతోనే ఉన్నారు. ఎందుకనా ఇబ్బందులు ఎందుకు రావాలండి? ఇతనికి ఇబ్బందులు రావాల్సిన పని ఏమిటి? ఇబ్బందులు కావాలని అంటున్నాడు. ఎందుకు ఇబ్బందులు? కారణం ఏమిటి అని మనం ఇక్కడ గమనిస్తే, వారు యెహోవాను విసర్జించిన వారు, బయలు దేవతలను అశుద్ధ దేవతలను పూజించిన వారు, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వారికి ఇష్టం వచ్చిన దేవుడిని వేడుకోవటం వలన జన్మనిచ్చిన దేవుడిని మర్చిపోయి తండ్రిని మర్చి, చాలా మంది మీరు గమనించారు కదా, మన ఇంట్లో మన ఇళ్లలో కూడా మన తండ్రిని సరిగ్గా చూడరు, కానీ బయట వారిని బాగా చూస్తారు. బయట వారిని ఎంతగానో గౌరవిస్తారు చాలా మంది, సకల మర్యాదలు చేస్తారు. మరి నీకు జన్మనిచ్చిన నీ తండ్రికి ఏమి కారణం? అంతే, నిన్ను పుట్టించిన దేవుడిని మరచి నీకు లోకములో ఆశను కోరికలను పెంచుకొని నీకు ఇష్టమొచ్చిన దేవతను ఆరాధిస్తూ సంతోషిస్తావు. అందువలన నీకు ఇబ్బందులు వస్తాయి అంటున్నాను. మనిషికి ఇబ్బందులు రావాల్సిన కారణం ఇదే. నేను పుట్టించిన దేవుడిని మర్చిపోయి ప్రపంచం అంతా కూడా వారికి ఇష్టం వచ్చిన దేవుడిని చేస్తున్నారు. ఎందుకంటే నిజ దేవుని విడిచిపెట్టుట వలన, విసర్జించుట వలన అనుకూలంగా ఉండడు దేవుడు కూడా. వారికి దేవుడే శత్రువు అవుతాడట. దేవుడే నీకు శత్రువు అయితే నీకు ఇబ్బందులు ఏమొస్తాయి? దేవుడు నీకు మిత్రుడు కావాలంటే నిజమైన దేవుడు ఎవరో నువ్వు ఎదిగి ఆ దేవుడిని ఆరాధించుడే. అప్పుడు నీకు సమస్యలు, ఇబ్బందులు రావు. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా నీకు తెలియక వాటిని సహించగల శక్తి దేవుడే తీసుకుంటాడు. మనకంటే ముందు ఆయనే తీసుకుంటాడు. మనం సహించలేము. అందువల్ల దేవుడు ఎప్పుడు కూడా మనలను శత్రువుగా చూడడు, మిత్రుడుగా చూస్తాడు. మిత్రుడు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయడు కదా, స్నేహితుడు. అందువల్ల ఎందుకు వస్తున్న ఇబ్బందులు అంటే, మనము నిజమైన దేవుడిని ఆరాధించడం మాని మనకు ఇష్టమైనటువంటి దేవతలను, దేవుళ్ళను ఆరాధించడం వలన ఇబ్బందులు వస్తాయి ప్రతి ఒక్కరికి. క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, అన్ని మతస్థులు అందరికీ కూడా ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడికి ఇబ్బందులు వస్తాయి. ఇక రెండవది ఏమిటి అంటే, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం చూడండి,
పడుతున్నాను అనేటువంటి ఉత్తమం నువ్వు కలిగించగలిగితే దేవుడు నీకు ఆ ఇబ్బందులు లేకుండా చేస్తాడు. తెలుసుకున్నామంటే, పశ్చాత్తాపడ్డామంటే. ఇక రెండవది ఏమంటే అప్పులు గలవాడు. అప్పులు గలవారు చాలా మంది ఆయన అంటే పడ్డారు. అసలు అప్పులు ఎందుకు అవుతాం మనం? అప్పులు చేయవలసిన సమస్య ఏమిటి? అప్పులకు ఒక కారణం ఉంది. పెద్దలు అంటుంటారు కదా, అప్పులు చేసిన వాడితోనూ చెప్పులు ఉన్న వాడితోనూ ప్రయాణం చేయొద్దంటారు. వాడితో కలిసి జంటగా వెళ్ళొద్దంటారు. అప్పులు చేయవాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, అప్పులోడితోనూ చేతిలో ఒట్టి వేసుకున్న వాడితోనూ ప్రయాణం చేయొద్దంటాడు. చేతిలో ఒట్టి వేసుకున్నాడు కూడా అవిశ్వాసే. అప్పులు ఎందుకు చేస్తావు అంటే నీకు మించినటువంటి ఖర్చులు చేస్తావు, జల్సా చేస్తావు, అప్పటికి జరిగిపోతే అనుకుంటావు. ముందు అవసరాలు మర్చిపోయి వీటిని చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అందువల్ల ఇక్కడ అప్పుడు పాలవుతాం. పొదుపు లేకపోవడం మనకు జరుగుతూ ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము 22:26 చూద్దాం. సామెతల గ్రంథము 22:26 చెప్తారుగా. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా అది. కాబట్టి ఎప్పుడు కూడా మనము చేయవలసింది ఏంటంటే, అప్పులు ఎందుకు చేస్తామంటే పొదుపు లేకపోవడం వలన, దుర్భములుగా ఖర్చు పెట్టుట వలన, అవసరతను మర్చిపోయి యథాస్థితిగా వాటిని ఉపయోగించుట వలన అప్పు చేయవాడు అవుతాడు. వీడెవరో తెలుసా? భక్తిహీనుడు కూడా. వీడికి భక్తి లేకపోతే అప్పుల పాలవుతాడు. భక్తి లేనప్పుడు భయం ఉండదు వాడి. అప్పులో అడుగుతాడే, సమయానికి చెప్పిన ఆమె ఇవ్వాలి అని భయపడుకుండదు. ఎడుగునాడు భక్తి లేదు కాబట్టి. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఉందురు అని చెప్తుంది వాక్యం. భక్తి లేని భక్తిహీనుడు ఏం చేస్తాడంట? అప్పు చేసి తీర్చక ఉందురు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంకొక మాట నేను చెప్పడం మీకు మర్చిపోయాను. ఇబ్బందులు గలవారైనా, రెండవది మనకు శత్రువు కాకపోవటం వలన, విశ్వాసులుగా మనం ఉండకపోవటం వలన కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. ఆ దేశమందు కరువు రాగా, ఏ దేశమందు? వెళ్ళిన దేశమందు ఒక కుమారుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అప్పులు పాలవుతాడు. ఉన్న డబ్బులు పాడైపోతాయి. కరువు వచ్చేస్తుంది. ఆ కరువులో మరలా ఎవరిని గుర్తు చేసుకుంటాడు? అతను తండ్రిని గుర్తు చేసుకుంటాడు. తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు అతను తిరిగి వచ్చి తండ్రి దగ్గర మన సుఖంగా జీవించగలుగుతాడు. మనము కూడా పాపములు చేసిన శత్రువు దేవునికైనా మనమందరం కలిసి ఏం చేయాలి? ఆ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు మరలా నిన్ను క్షమించి నీకు మంచి మేలు చేస్తాడు. అంటే నీకు ఒక దుడ్డు ఇచ్చాడు, రక్షణ దుడ్డి. ఈ దుడ్డులో ప్రతివారం ఆ పరిశుద్ధి దినమున పశ్చాత్తాప పడటము మంచిది, శ్రేష్టం. నువ్వు పశ్చాత్తాప పడుతూ ఉంటే నువ్వు శ్రేష్టం కలిగి జీవిస్తావు, క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తావు.
నీకు క్షేమము కలుగుతుంది. చాలా మంది దేవుడి సన్నిధికి పోయి ఏం చేస్తామని అనుకుంటాం. దేవుడి సన్నిధిలో నీకు హెచ్చరికలు వస్తాయి. దేవుడి సన్నిధిలో దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. దేవుడి సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడతావు. దేవుడి సన్నిధిలో నువ్వు మరలా యథాస్థితికి దేవుని దగ్గరకు వస్తావు. కాబట్టి మనకున్నటువంటి భక్తిహీనులు కూడా భక్తి రూపంలో దేవుని సన్నిధిలో మనం కనపడగలుగుతాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మొదటి రాజులు 4వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మొదటి రాజులు 4:1. మొదటి రాజులు 4:1. ఇక్కడ మనం చూస్తే మొత్తానికి రాజు అయ్యాడు. ఎందుకని? ఒకప్పుడు శత్రువుగా కనపడ్డాడు. ఎప్పుడైతే తాను పశ్చాత్తాపడ్డాడో దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ఇశ్రాయేలు అందరికీ కూడా రాజుగా ఎంచబడ్డాడు. కాబట్టి మీకు కలిగేటు వాటిని అన్నింటినీ కూడా ఆయన మేలు చేస్తాడు. మీకు కలిగినటువంటి తృప్తి లేని జీవితాన్ని తృప్తిపరుస్తాడు. తీర్చలేని సమయంలో మనకు మనస్సాక్షి కలిగి ఉండడానికి ఏర్పాటు చేస్తాడు. కానీ మనం ఎవరిది వానికి ఇవ్వాలి. మన పిల్లలకే, తల్లిదండ్రులకే, దేవునికి. అలా ఇచ్చినప్పుడు నువ్వు న్యాయమును ధర్మమును ఏర్పాటు చేసుకోగలుగుతావు. 4వ విషయంలో ఏమంటున్నాడంటే, అసమాధానముగా ఉండిన వారు అంటే ఎలాంటి వారు? సమాధానం లేని వారు అని అర్థం. ఇక్కడ సమాధానం లేని వారు దావీదు దగ్గర చాలా మంది వచ్చారు. సమాధానం ఎలా పొందాలి? సమాధానం పొందాలంటే ఏం చేయాలి? సమాధానము మనుషులకి అవసరం. ఈ అవసరమైన సమాధానం మనం పొందాలంటే దేవుని దగ్గర మనము ఆత్మీయ ఫలము కలిగి ఉండాలి. సమాధానం అనేది ఆత్మ ఫలములలో ఒకటి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మాట ఉంది. సమాధానము అని ఆత్మ ఫలములు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలములలో సమాధానం అనే ఫలము ఒకటి. కనుక మన తలంపులకు, హృదయానికి కావలి అని వాక్యం చెబుతుంది. మన తలంపులకు హృదయము మనకు కావాలి. కాబట్టి దావీదు తరచుగా సమాధానం పడడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడేవాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దావీదు అనుదినం. ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా తూచా తప్పకుండా ఆయనకు యుద్ధములున్నా, సమస్యలున్నా, ఎన్ని రకాలుగా ఇరుకులున్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు దావీదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని మరవలేదు. ఆయన సన్నిధికి వచ్చి ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడేవాడు. అందుకనే ప్రభు ఆయన ఏమన్నాడు? నా హృదయానుసారి నేను చెప్పినట్లు చేసేవాడు. నేనేమైతే చెప్తున్నానో అదెలా చేసేవాడు, చేస్తున్నాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడితే నువ్వు ఎటువంటి పాపమైనా దేవుడు క్షమిస్తాడు.
అలాంటి పరిస్థితి మనకు రావాలి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అదునాము గుహ ఏ విధంగా అయితే అనేకులకు ఆశ్రయం కలుగు చేస్తుందో, దేవుని సంఘము కూడా అనేకులకు రక్షణ కలుగు చేస్తుంది. ఇది రక్షణ దొడ్డి కాబట్టి అది విశ్రాంతి దొడ్డి. దావీదు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అతనితో పాటు 400 మంది, ఇంకొక 100 మంది కూడా పడతారు. దేవుడి సన్నిధి అంటే మనకు విశ్రాంతిని కలుగు చేస్తుందని అర్థం. కాబట్టి ఎన్ని విధాలుగా మనం దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, ఎన్ని విధాలుగా నువ్వు పొరపాట్లు చేస్తే ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుడి దగ్గర పశ్చాత్తాపడేవాడు ఎప్పుడు కూడా దేవునికి సన్నిహితంగా ఉంటాడు. దేవుడు వాడు మరణించాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వారం వస్తున్నావంటే వారం నువ్వు పశ్చాత్తాపడితే నీలో ఉన్నటువంటి పాపము కానీ శాపము కానీ మొత్తం తొలగిపోతుంది. ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకోవాలి. పొద్దుస్తూ నువ్వు పనిచేసి సాయంకాలం ఇంటికి వెళ్ళి సోపుతో స్నానం చేస్తే నీ ప్రశాంత విశ్రాంతి వస్తుంది, నిమ్మడం వస్తుంది. సమరోజు కష్టపడి పనిచేసిన తర్వాత నీవు ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రంగా కూర్చుంటే రోజేపు నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, విశ్రాంతిగా. అంతే. నీవు పాపాలు శాపాలు ప్రభు తొలగించిన తర్వాత నీలో నెమ్మది ఉంటుంది. అప్పులు చేయడానికి కూడా భయపడతావు. ఉన్నదానితో నేను తృప్తి పడతావు. ఉన్నదానితో నీ కాపురాన్ని సరిదిద్దుకోగలుగుతావు. ఇబ్బందులు ఉన్నా, కష్టములు ఉన్నా నువ్వు దేవునికి అప్పచెప్పి నిమ్మడంగా కూర్చుంటావు. అంతేకాదు, దేవుడు అన్ని విధాలుగా మనకు విడుదల కలిగి చేస్తాడు. కాబట్టి ఎన్ని రకాల గుంపులు దేవుడి దగ్గరకు పోయినా, ప్రభు దగ్గరకు వెళ్ళినా ఎవరికి ఏది అవసరమో అది వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. నీకు నాకు ఇవ్వడా? అసలు అప్పెందుకు చేయాలి అని మనం ప్రశ్నిస్తున్న రోజు లేదు.